వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కందుకూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను అని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు ఆర్య వైశ్యులు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర నుంచి గాంధీజీ విగ్రహాలకు ఇంటూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాసవి గ్రంథాలయంలో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఇంటూరికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు తిరిగి 12 సంవత్సరాలు అయ్యాయని, త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో మాట్లాడాలని అన్నారు. కందుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధిపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కందుకూరు అభివృద్ధికి సహకరించాలని అనేక మార్లు విన్నవించినానని, నారాయణ సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా తాను అండగా ఉంటానని, వెంటనే వచ్చి సమస్య పరిష్కరిస్తానని ఆర్యవైశ్యులకు హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు ఎవరికీ భయపడనక్కర్లేదని, ఎవరైనా నా పేరు చెప్పి బెదిరించిన వెంటనే నాకు ఫోన్ చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావని అందుకు ఆయన హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆర్యవైశ్య సభ్యులంతా కలిసి కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఘనంగా సన్మానించి ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మీరు నన్ను ఆశీర్వదించారు. అది నన్ను నమ్మవచ్చు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్య సోదరులందరూ కూడా ఈసారి వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం, ఈ రాష్ట్రంలో భారీ విజయం సాధించిన దాంట్లో ఆర్య వైశ్యుల పాత్ర కీలకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు మన వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. నేను కూడా నా చిన్నతనంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను కూడా నాకు చేతైన వ్యాపారాలు చేసి ఈరోజు మీ అందరి వాడిగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వ్యాపారం అంటే సమస్యలు లేకుండా ఏ వ్యాపారం రాదు. ఆదాయం రావాలంటే కష్టం, దాంతోపాటు సమస్యలు ఉంటాయి. వీటన్నింటినీ ఫేస్ చేస్తేనే వ్యాపారస్తుడు అవుతాడు. నేను చెబుతా ఉన్నా, ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో అభివృద్ధి ఇంతకుముందు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్లో అన్ని బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ ఎక్కడికి పోయినా హైదరాబాద్లో కందుకూరు అంటే పొద్దుటూరు కందుకూరు గుర్తు చేస్తారు. ఫైనాన్స్ పరంగా, ఆర్థిక పరంగా, తెలివి పరంగా మనల్ని బ్రహ్మాండంగా చూస్తారు రాష్ట్రంలో, హైదరాబాద్లో కానీ బెంగళూరులో. కానీ అభివృద్ధి పరంలో చూస్తే కందుకూరులో ఇంత పెద్ద వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి వాళ్ళే మనం పట్టణానికి వచ్చినప్పుడు టౌన్ చూసి ఎగతాళి చేసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గానికి మనకి ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు మీ అందరిలో మీకు కూడా చాలా సుపరిచితులు. నేను నిద్రలేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి ప్రతి సందర్భంలో ఆయన గుర్తు చేస్తూ ఉంటా. మీరు కూడా నాకు చేదోడు వాదోడుగా మంత్రి గారితో పని ఉన్నప్పుడు పోయినప్పుడల్లా కూడా మా మున్సిపాలిటీని బాగు చేయాలి సార్ అని చెప్పి మీరు కూడా తప్పనిసరిగా ఆయనతో చర్చలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా బాధ్యత అప్పగిస్తూ మీరందరూ కూడా చెబుతా ఉన్నారు. గత 5 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఇందాక సోదరుడు వెంకటేశ్వరుడు చెప్పాడు. అలాగే అనేక మంది మీద దాడులు, అన్ని వర్గాల ప్రజలు కూడా
ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మనం ఉండలేమనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో మంచి నాయకత్వం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్ట నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించారు. ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం 40 రోజుల ప్రభుత్వ పరిపాలనలో ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు మన నెల్లూరు మన జిల్లాకు రావడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో మీరందరూ కూడా చూశారు, ఈవీఎంలు పగలగొడతా ఉంటే అటువంటి నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేయడం